సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎపిసోడ్ చూసుంటారు. నాకైతే రియల్గా చాలా ఎమోషనల్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్. ఎందుకంటే ఎలిమినేషన్ రౌండ్ జడ్జెస్కి కూడా, కంటెస్టెంట్స్కి కూడా, చూసే ఆడియన్స్కి కూడా, ఇంకా ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళ ఫ్యాన్స్కి కూడా చాలా ఎమోషనల్ జర్నీ ఈరోజు ఎపిసోడ్ మాత్రం. ఎందుకంటే చూస్తూ చూస్తూ ఆ హారిక ఏడవడం కానీ, ఇంకా యావర్ యాంగర్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ చాలా డిఫరెంట్గా అనిపించింది. దాని తర్వాత మనకు క్లాష్ ఆఫ్ ఫేస్ ఆఫ్ డ్యాన్స్లో ఏక్నాథ్ వచ్చేసి యావర్ నీ వల్ల అయితే హారిక వచ్చేసి ఏడవలేదు, హారిక వచ్చేసి మా పర్సనల్ అంటే మేము ఇక్కడ సర్వైవ్ కాలేకపోవడం, ఇంకా అనుకున్నంత డ్యాన్స్ చేయలేకపోవడం అనే దాని గురించి అయితే మనకు ఏక్నాథ్ చెప్పిండు. సో ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నాకు మాత్రం చాలా డిఫరెంట్ లోకంలోకి వెళ్ళిపోయింది అన్నట్టు ఎపిసోడ్. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే హారిక మనకు ఎమోషనల్ అవ్వడం స్టార్ట్ చేసిందో అసలు రీజన్ తెలీదు దానికి. ఇంకా మనకు ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్కి ఏక్నాథ్ చెప్పే వరకు అసలు ఏంటి రీజన్ అనే దాని గురించి అయితే అస్సలు తెలియట్లేదు. సో దాని గురించి చెప్పిన తర్వాత సో రీజన్ ఇదా, దీనికి ఎమోషనల్ అయిందా హారిక అనే దాని గురించి ఎండ్ ఆఫ్ ద డే ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇంకొకటి ఎపిసోడ్స్ ఇంకా మనకు ఈ 2.0 ఏదైతే ఉందో అది ఓ 2-3 వీక్స్లో అయితే ఎండ్ అవుతుంది. దాని గురించి ఎవ్వరు గెలుస్తారు అనుకుంటున్నారు అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఇంకా ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రిన్స్ యావర్, విశ్వ, ఇంకా ఏక్నాథ్ అండ్ హారిక, వీళ్ళ దాంట్లలో ఎవరు ఎక్కువ పర్ఫామ్ చేసింది అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? రైట్, మరి టాటా, బాయ్ బాయ్.